ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఎవరైనా ఫోన్ ఇవ్వండి, త్వరగా తీసుకురండి. డాక్టర్ ఫోన్ చేయండి. వదినా, నువ్వేం కంగారు పడుకో. నందినికేం కాదు, ధైర్యంగా ఉండు. భగవంతుడా, అందరూ సంతోషంగా ఉన్న టైంలో ఏంటయ్యా ఇది? తనకేం కాకుండా కాపాడయ్యా. డాక్టర్, ఇప్పుడు నందినికి ఎలా ఉంది? సమస్య లేదు కదా? కంగారు పడాల్సిందేమీ లేదండి. గుడ్ న్యూసే. గుడ్ న్యూసా? ఏమంటున్నారు డాక్టర్? అవును మహాలక్ష్మి గారు, మీరు అమ్మమ్మ కాబోతున్నారు. నేను అమ్మమ్మని కాబోతున్నానా? నిజంగానా డాక్టర్? అవునండి, నందిని ఇప్పుడు ప్రెగ్నెంట్. అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. నందిని హస్బెండ్ మీరే కదా? నేనే. తండ్రి కాబోతున్నందుకు మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా మంచి న్యూస్ చెప్పారు. ఎప్పుడెప్పుడు తన కన్సీవ్ అవుతుందని 1000 కళ్ళతో మేమందరం ఎదురు చూస్తున్నాం. మొత్తానికి నా కోరిక నెరవేరబోతుంది. ఆ దేవుడు మమ్మల్ని కరుణించాడు డాక్టర్. చాలా చాలా సంతోషంగా ఉంది. అమ్మా, ఇన్నాళ్ళ నీ ఎదురు చూపులు నెరవేరాయి. నువ్వు నానమ్మవి కాబోతున్నావు. నేను డాడీని కాబోతున్నాను. ఒక్కసారి ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నానమ్మా. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే, కానీ నందినిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్, నందినిని కంటికి రెప్పలా చూసుకుంటాం. అవునవును, ఖచ్చితంగా చూసుకుంటారు. ఎందుకంటే అమ్మాయి కడుపులో ఇప్పుడు వారసుడో వారసురాలో ఉంది కదా. ఇంకా నేను బయలుదేరుతానండి. థ్యాంక్ యూ డాక్టర్. ఆదిత్య, డాక్టర్ గారిని దింపేసిరాపో. ఎందుకు మావయ్య, నేను దింపేసి వస్తాను. ఈ శుభ సందర్భంలో అందరి నోళ్లు తీపి చేయడానికి నేను స్వీట్స్ తీసుకొస్తాను. అబ్బో, ఆనందాన్ని పట్టలేకుండా ఉన్నాం.
జాగ్రత్త నందిని. జాగ్రత్త. నాకేమైందమ్మా? నీకు ప్రమోషన్ వచ్చిందిరా. ప్రమోషనా? నేనేం జాబ్ చేయట్లేదు కదా పిన్ని. కానీ భార్య జాబ్ చేస్తున్నావు కదా నందిని. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. నందిని, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఏంటి? నేను తల్లిని కాబోతున్నానా? నిజంగా? అవునందిని, నిజంగానే నువ్వు తల్లివి కాబోతున్నావు. ఇందాకే డాక్టర్ గారు కన్ఫర్మ్ చేసి వెళ్ళారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ పిన్ని, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇది కళ్ళు నిజమో నమ్మలేకపోతున్నానమ్మా. ఎన్నాళ్ళకి తల్లిని కావాలన్న నా కోరిక నెరవేరబోతుంది. తప్పుకోండి 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 తప్పుకోండి. ఆ, అందుకని ఈ శుభ సందర్భంలో అందరూ నోరు తీపి చేసుకోవాలి. మై డియర్ వైఫ్ గారు, అత్తయ్య గారు. ఆను కంగ్రాచులేషన్స్ పెళ్ళం గారు. మీకు కూడా మొగుడు గారు. ఏంటి మీరిద్దరే తినిపించుకుంటారా? మాకేం లేదా? అత్తయ్య గారు, అమ్మా, మావయ్య గారు, చిన్న మావయ్య గారు, సూపర్. అత్తయ్య గారు, చిన్న అత్తయ్య గారు, కంగ్రాట్స్. బుల్లత్తయ్య గారు, మావయ్య గారు. తీసుకోండి మావయ్య గారు. కంగ్రాచులేషన్స్ వంశీ. థ్యాంక్స్ ఆదిత్య. అన్నయ్య, ఏంట్రా? మన ఇంట్లో పెద్ద పెద్ద కట్టె వస్తువులు ఏమైనా ఉంటే ఇప్పుడే తీసేసి స్టోర్ రూమ్ లో పడేయండి. ఎందుకన్నయ్యా? ఎందుకేంట్రా? నందినికి పుట్టబోయే బిడ్డ వాటిని పట్టుకుని దెబ్బ తగిలించుకుంటే వంశీ ఊరుకుంటాడా ఏంటి? ఓ కరెక్టే కరెక్టే. నందిని ఇప్పుడు ప్రెగ్నెంట్, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడేం చేయాలి? ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకోవటం ఎలా? నందినినే అడుగుదామనుకుంటే ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అయిన సంతోషంలో ఉంది. ఈ టైంలో వంశీ ఇంకెవరో అమ్మాయితో కనిపించాడని చెప్తే తన ఆనందమంతా ఆవిరైపోతుంది. మరిప్పుడు ఏం చేయాలి? ఆదిత్య, ఏంటిది? మొద్దు, ఇది కూడా తెలీదా? దీన్ని హగ్గు అంటారు. ఇంకో నయం, నేను విగ్గు అనుకున్నానులే. అయినా పెళ్లికి ముందు ఏంటివన్నీ? నాకిలాంటివి నచ్చావు. కానీ నాకివన్నీ నచ్చుతాయి. యో ఆదిత్య, వదలమన్నానా? ఏంటి వదులుగా ఉందా? అయితే గట్టిగా హగ్ చేసుకుంటానుండు. వద్దు ఆదిత్య. ఏంటిది?
ఏం చేస్తున్నావు నువ్వు అసలు? నా భార్యని నేను హగ్ చేసుకుంటున్నాను. నేను ఇంకా నీ భార్యని కాలేదు. త్వరలోనే అవుతావు కదా. అయితే అప్పుడే హగ్ చేసుకో, ఇప్పుడు వదులు. మ్మ్హ్. నాకు ఇలాగే చాలా బాగుంది. కానీ నాకు ఇబ్బందిగా ఉంది. ఎవరైనా చూస్తారా ఆదిత్య? వదులు ప్లీజ్. హ, ఇక్కడ ఎవరూ లేరు. ఎలా చూస్తారు? గోడలకి చెవులున్నట్టే కిటికీలకి కళ్ళుంటాయి. ముందు వదులు, వదులు ఆదిత్య. ఏయ్, అయినా కొత్తగా ఈ సరసాలేంటి? కొత్తగా ఏంటి? మనం ఏమన్నా ముసలోళం అయిపోయామా? ఇన్ని రోజులు మనం ఇద్దరం లవర్సు, కానీ ఇప్పటి నుంచి లైఫ్ పార్ట్నర్స్. అందుకే పట్టుకున్నా. అయినా అంత డీప్గా ఆలోచిస్తున్నావు దేని గురించి? అది వంశీ అందరూ ఇప్పుడు చాలా హ్యాపీ మూడ్లో ఉన్నారు. ఇప్పుడు ఆదిత్యకి వంశీ గురించి చెప్తే వెళ్ళి అందరికి చెప్పినా చెప్పేస్తాడు. అమ్మో, చెప్పకపోవటమే మంచిది. హలో, ఆ, ఆ, ఏంటి వంశీ అని ఆగిపోయి అలా ఆలోచిస్తున్నావు? వంశీకి ఏమైంది? ఆ, వంశీ కాదు, వెన్నెల గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి వెన్నెల గురించి ఆలోచిస్తున్నావా? అవును. ఏంటో నీకు ఒక్కదానికి ఆ వెన్నెల గురించి అంత ఆలోచన. బాధ్యత ఉండకుండా ఎలా ఉంటుంది? అందరూ దాన్ని రకరకాలుగా వాడుకుంటున్నారు, కానీ ఒక్కరూ దాన్ని పట్టించుకోవడం లేదు. మనలాగే వాటికి కూడా ఒక తోడుంటే చాలా బాగుంటుందేమో కదా ఆదిత్య? పోనీ సూర్యుడిని తెచ్చి పెళ్లి చేద్దామా? కాంబినేషన్ కరెక్ట్ గా ఉండదేమో. ఉంటే మాత్రం చేసేస్తావా? పక్కనున్న నా గురించి పట్టించుకోవట్లేదు కానీ ఎక్కడో ఉన్న వెన్నెల గురించి ఆలోచిస్తుందంట. నేను అడిగాను. ఏంటి, నీకు ఈ అలవాటు కూడా ఉందా? లేదు, కానీ అలవాటు చేసుకుంటున్నా. ఇప్పుడు నిన్ను పట్టించుకోవాలంటే నేనేం చేయాలి? నాకు ముద్దు పెట్టాలి. ఏంటి, ముద్దా? నేను పెట్టను. ప్లీజ్ పద్మావతి, ఒక్క ముద్దే. నో. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే, ఒక్కటంటే ఒక్కటే. డన్. ఓకే. హలో, ఏంటి కళ్ళు మూసుకున్నావు? ముద్దు పెడతానన్నావు కదా. నేనన్నది ఒక్కటే ముద్దు అని, అంతేగాని ఇప్పుడే పెడతాను అని కాదు. మరి ఇంకెప్పుడు పెడతావు? నువ్వింతగా బ్రతిమాలుతున్నావు కాబట్టి నిన్ను ఒక పొడుపు కథ అడుగుతాను. దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే అప్పుడు పెడతాను ముద్దు. ఏంటో ఆ ప్రశ్న? కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏంటది? కాళ్ళు లేవు కానీ నడుస్తుందా? కళ్ళు లేవు కానీ ఏడుస్తుందా? ఏంటబ్బా అది? నువ్వు ఆలోచిస్తూ ఉండు, నేను మళ్ళీ వస్తానే. బాయ్. కళ్ళు లేవు కానీ ఏడుస్తుందా? కాళ్ళు లేవు నడుస్తుంది. ఏంటబ్బా ఇది? కళ్ళు లేకుండా ఏడుస్తుందా? కాళ్ళు లేకుండా నడుస్తుంది. మనసా? చచ్చా, ఎవరిని అడగాలి? నందిని, ఏం చేస్తున్నావు? బెడ్షీట్ సర్దుతున్నాను వంశీ. ఈ పనులన్నీ చేయమని నీకెవరు చెప్పారు? ఎవరు ఎందుకు చెప్తారు? మనం పడుకోవాలంటే మనమే చేసుకోవాలి కదా. ఏం అక్కర్లేదు, ఇవన్నీ కావాలంటే నేను చేస్తాను. ఏంటి, నువ్వు చేస్తావా? అవును, నేనే చేస్తాను. ముందు నువ్వు ఇలా కూర్చో. ఇదిగో ఈ పాలు తాగు. నువ్వు నా కోసం పాలు తీసుకొచ్చావా? ఏ తీసుకురాకూడదా? భర్తకి భార్య సేవ చేయాలని ఏమన్నా రూల్ ఉందా? అలా అని కాదు వంశీ, నీకెందుకు శ్రమ అని. ఏం పర్వాలేదు. ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. నీకు బిడ్డ పుట్టేంత వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ చెప్పారు కదా. అప్పుడు మర్చిపోయావా? తాగు.
వంశీ, ఏంటి నందిని? నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే నన్ను ఇంత కేరింగ్గా చూసుకుంటున్నావు కదా. నీకు పాప కావాలా బాబు కావాలా? నాకు పాపే కావాలి. ఏ బాబెందుకొద్దు? ఎదురుగా ఇంట్లో పెద్దవాళ్ళుంటే వాళ్ళ పోలికలు వస్తాయంటారు కదా. మన ఇంట్లో పెద్దవాళ్ళంటే నానమ్మ ఒక్కరితే ఉంది. పైగా నాకు నానమ్మంటే ప్రాణం కూడా. నానమ్మ లాంటి తెలివితేటలతో అంతే ధైర్యంతో పుట్టే పాప అయితే నానమ్మ హ్యాపీ, నేను హ్యాపీ. ఒకవేళ బాబు పుట్టాడే అనుకో, అప్పుడేం చేస్తావు? లేదు, ఖచ్చితంగా నానమ్మ లాంటి పాపే పుడుతుంది. నువ్వు చూస్తూ ఉండు. అంత నమ్మకమా? ఎస్, చాలా నమ్మకం. థ్యాంక్ యూ నందిని. దేనికి వంశీ? నిన్ను తండ్రిని చేస్తున్నందుకా? అవును నందిని, నన్ను తండ్రిని చేస్తూ ఈ సమాజంలో తలెత్తుకునేలా చేస్తున్నా. ఇంతవరకు నా ఫ్రెండ్స్ అందరూ నీకు పిల్లలు పుట్టలేదని కామెంట్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ గోబ పగిలిపోయే సమాధానం ఇచ్చావు. భార్య అంటే భర్తకి సగం బలమని నిరూపించావు. థ్యాంక్ యూ నందిని. థ్యాంక్ యూ సో మచ్ నందిని. పాలు తాగలేదు, తాగు, చల్లారిపోతాయి. తాగు. మహాలక్ష్మి, ఏంటా కన్నీళ్లు మహాలక్ష్మి? ఇవి కన్నీళ్లు కాదండి, మనం కోరుకున్నట్టుగా మారుతున్న మన కుటుంబాన్ని చూస్తుంటే ఆనంద బాష్పాలు. కష్టాల వెనుక సుఖాలు వస్తాయి, సంతోషాలు వస్తాయి అనుకుంటే అది అబద్ధమేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కళ్ళ ముందు జరిగే వాటిని చూస్తుంటే అదే నిజం అనిపిస్తోందండి. వచ్చేయండి, మన కుటుంబానికి మంచి రోజులు వచ్చాయి. అందుకే అన్నీ మంచి జరుగుతున్నాయండి. అవును మహాలక్ష్మి, నాకు కూడా అదే అనిపిస్తోంది. లేకపోతే ఎన్ని శుభాలు ఒక్కసారిగా ఎలా జరుగుతాయి చెప్పు? పద్మావతిని ద్వేషించే లీల ఈరోజు పద్మావతి ఆదిత్యల పెళ్లికి కారణమవుతోంది. ఎన్నో రోజులుగా విడిగా ఉంటున్న మన కుటుంబం ఉమ్మడిగా మారబోతోంది. పిల్లలు కలగట్లేదని బాధపడే నందిని వంశీలకి త్వరలోనే బిడ్డ పుట్టబోతోంది. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా మనమంతా చాలా సంతోషంగా ఉంటామనిపిస్తోంది. అన్నీ బాగున్నాయి గాని మీరు చేసిందే ఏం బాగోలేదు. నేనేం చేశాను మహాలక్ష్మి? ఏం చేయడం ఏంటండి? పద్మావతి ఆదిత్యల ఎంగేజ్మెంట్ అంటే ఎంత గొప్పగా ఉండాలి. మన 25వ పెళ్లి రోజని అందరూ ఆశ్చర్యపోయే విషయం చెప్తానని అందరికీ చెప్తూ వచ్చారు. చివరి నిమిషంలో నాకు చెప్పి ఇలా చేశారు. కాని వాళ్ళ నిశ్చితార్థాన్ని ఆకాశవంత పందిరేసి అంగరంగ వైభవంగా చేస్తారని
నేను చాలా ఊహించుకున్నానండి. ఆఖరికి ఇలా చేశారు. ఏది ఏమైనా మన 25వ పెళ్లి రోజు నాడు వాళ్ళిద్దరి నిశ్చితార్థం చేయడం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందండి. మహాలక్ష్మి, నీకు తెలియందేమీ కాదు. లీల ఎన్ని రోజులు గొడవపడి వాళ్ళ పెళ్లికి అడ్డుపడింది. ఇప్పుడు తనంతట తానే వాళ్ళ పెళ్లి జరిపించమంటోంది. ఆడంబరాలకు పోయి ఇంకా ఆలస్యం చేస్తే లీల ఎక్కడ తన మనస్సు మార్చుకుంటుందోనని ఇలా సింపుల్గా చేసేశాను. నువ్వేం బాధపడకు మహాలక్ష్మి. వాళ్ళ నిశ్చితార్థం సింపుల్గా చేసినా వాళ్ళ పెళ్లి నువ్వు కోరుకున్నట్టుగా ఘనంగా జరిపిద్దాం, సరేనా? ఆ దేవుడి దయ వల్ల నిశ్చితార్థం జరిగిపోయి వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఇక వాళ్ళ పెళ్లి ఎవరూ ఆపలేరండి. అవును మహాలక్ష్మి. నేనున్నాను. అమ్మ పద్మావతి, నీకోసం ఆదిత్య తన కష్టార్జితంతో స్వయంగా నర్సరీ కొన్నాడు. అందుకే ఆ నర్సరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ తెచ్చాం. ఇదిగోమ్మా, ఇక నుంచి ఆదిత్య కొన్న మనస్విత నర్సరీ నీదే. తీసుకోమ్మా. పద్మావతి, తీసుకో. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.